హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియో ద్వారా లోక్సభలో లోక్సభ స్పీకర్ ఉంటారు, అలాగే అసెంబ్లీలో శాసనసభ స్పీకర్లు ఉంటారు. అయితే మనం ఈ వీడియో ద్వారా ప్రొటెం స్పీకర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. లోక్సభ ప్రొటెం స్పీకర్గా ఒడిశాకు చెందిన సీనియర్ ఎంపీ భర్తహరి మహతోబ్ వ్యవహరించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన్ను నియమించినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. కిరణ్ రిజిజు గురించి ఆల్రెడీ అంతకుముందు న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని విమర్శలు ఆయన ఎదుర్కొన్నారు గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో ఆయన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా నియమించడం జరిగింది. స్పీకర్ ఎన్నిక పూర్తయ్యే వరకు లోక్సభ ప్రిసైడింగ్ అధికారిగా కార్యకలాపాలు నిర్వహిస్తారని కిరణ్ రిజిజు తెలిపారు. 18వ లోక్సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తారు. అయితే రాష్ట్రపతికి ఈ ప్రొటెం స్పీకర్ని పలానా వ్యక్తి నియమించాలని ప్రధానమంత్రి సూచిస్తారు. ప్రధానమంత్రి ప్రొటెం స్పీకర్ పేరును సూచిస్తారు. సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత సభకు అధ్యక్షత వహించి నూతన స్పీకర్ ఎన్నుకునే ప్రక్రియ నిర్వహిస్తారు. నూతన స్పీకర్ ఎన్నికైన వెంటనే ప్రొటెం స్పీకర్ పదవి రద్దయిపోతుంది. మీకు తెలుసు ఫ్రెండ్స్, లోక్సభ 5 సంవత్సరాల తర్వాత రద్దయిపోతుంది, కానీ స్పీకర్ పదవి మాత్రం రద్దు కాదు. స్పీకర్ యొక్క జీతం 4 లక్షలు, అలాగే రాజ్యసభ చైర్మన్ కూడా 4 లక్షలు. వారు అధికార హోదాలో స్పీకర్లు 7వ స్థానాన్ని కలిగి ఉంటారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో హోదాను కలిగి ఉంటారు. ఆ నూతన స్పీకర్ ఎన్నికయ్యేంత వరకు స్పీకర్ పదవి రద్దు కాదు. ఆ నూతన స్పీకర్ పదవిని ఎవరు నిర్వహిస్తారంటే ఈ ప్రొటెం స్పీకర్ని తాత్కాలిక స్పీకర్ని కూడా అనవచ్చు. సాధారణంగా లోక్సభలో సీనియర్ సభ్యుడిని తాత్కాలిక స్పీకర్గా నియమించడం ఆనవాయితీ. అయితే కాంగ్రెసు 8 సార్లు ఎన్నికైన కాంగ్రెస్ నేత కొడికున్నెల సురేష్ని కాదని 7 సార్లు ఎన్నికైన మహతాబ్ను నియమించడం సాంప్రదాయానికి విరుద్ధం అని చెప్పింది. ఇది 18వ లోక్సభకి ప్రొటెం స్పీకర్గా మహతాబ్ నియమించడం జరిగింది. 17వ లోక్సభకు వీరేంద్ర కుమార్ ప్రొటెం స్పీకర్గా పనిచేశారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏపీ అసెంబ్లీ శాసనసభ ప్రొటెం స్పీకర్గా నియమించబడ్డారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.